కోరుకుంటూ, అలాగే తండ్రి సంఘం నుంచి తండ్రి జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో తండ్రి మీరే ఉండి మరన్నిటినీ తండ్రి విజయవంతంగా నడిపించమనిగా కోరుకుంటూ క్రీస్తు వారి పుణ్యనామాన ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారులారా, మరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు తెలియజేసుకున్నానండి. ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరి వాటి మన పాఠం పేరేంటంటే దేవుని పనికిరాని నీవు ప్రార్థించుట న్యాయమా. అంశం పేరు ఇంకోసారి చెప్తున్నాను, దేవుని పనికిరాని నీవు ప్రార్థించుట న్యాయమా. టైటిలే తిట్టులా ఉంది కదా ఏమండి. సరే, మనం పాటలోనికి వెళ్ళిపోతే పిల్లరా, ఈ టైటిల్ని మనం ఆలోచిస్తానండి, దేవుని పనికిరాని నువ్వు ప్రార్థించుట న్యాయమా. ఈ టైటిల్లో మనకు రెండు ప్రధానంగా కనిపిస్తుంది. ఏంటవి? పని, ప్రార్థన. మరి పని, ప్రార్థన ఈ రెండు విషయాలలో క్రైస్తవ్యం దేనికి ఎక్కువ అలవాటు పడింది? ప్రార్థనకే కదా. పని అసలు ఎవరికి ఐడియానే ఉండదు, కానీ ప్రార్థన అంటే అందరికీ బాగా వచ్చిన విషయం. అందుకే ప్రార్థన శూరులు, ప్రార్థన వీరులు అని ఇలాంటి బిరుదులన్నీ ఇస్తూ ఉంటారు. ఏమండి, ఇప్పుడు ఏ సీజన్ జరుగుతుంది? లెంట్ డేస్. అవునా? ఐడియా ఉంది ఎవరికైనా? ఎంతమంది ఉపవాసం ఉన్నారు ఏంటి ఇక్కడ? ఎవరు లేరా? ఓకే. ఏమండి, ఈ లెంట్ డేస్ 40 రోజులు ఉపవాసం ఉండాలి. ఉపవాసం మాత్రమే ఉండాలా? తర్వాత ఇంకేమైనా చెయ్యాలా? ప్రార్థన చెయ్యాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? అసలు లెంట్ డేస్ ఏంటి రిప్రజెంట్ చేస్తుంది? యేసుక్రీస్తు వారు మరణించారు. సో ఈస్టర్ రోజున కదా, ఈస్టర్ అంటే సండే వస్తుంది. సండే పూట నాన్ వెజ్ తింటారట. ఈ ముందు 40 రోజులు ఏం తినరు? నాన్ వెజ్ తినరు, ఉపవాసం ఉంటారు. తర్వాత చర్చిలకు వెళ్తారు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. పని ఎవరు చేయరు, ప్రార్థన మాత్రం చేస్తారు. దేనికి ప్రార్థన? ఆయన యేసుక్రీస్తు వారు మరణించి 2000 సంవత్సరాల క్రితమే ఆయన మరణించి వెళ్ళిపోయారు. వీళ్ళు ఇంకేం ప్రార్థన చేస్తున్నారు? దేవా, నువ్వు మా కోసం వచ్చావు, నీతిమంతుడిగా బ్రతికావు, మా కోసం శిలువ మీద ఎక్కావు, కొరడా దెబ్బలు కొట్టించుకున్నావు, మేకులు వేయించుకున్నావు, మా కోసం చనిపోయావు అని తలుచుకొని ఏడ్చుకుని ప్రార్థన చేస్తారు. అది ఒకరోజు కాదు, ప్రతిరోజు 40 రోజులు మొత్తం ఉపవాసం వేరే ఉండి. ఇంకొంతమంది అని అడిగితే ఈ 40 రోజులంట పవిత్రమైన రోజులంట. 40 రోజులు పవిత్రమైన రోజులు, దేవునితో సహవాసం కలిగిన రోజులు అని చెప్తారు. ఏమండి, అంటే 40 రోజులు మాత్రమే దేవుడు సరిపోతాడా? మరి మిగిలిన 365 రోజుల్లో అవసరం లేదా? ఇంకా క్రైస్తవుల ఉద్దేశం కానీ భావన కానీ ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి ఇక్కడ. ఏమండి, లెంట్ డేస్ పేరట అసలు బైబిల్లో లేనిది వీళ్ళే కల్పించుకొని పాటిస్తున్నారు ప్రార్థన అని. మరి ఏది ముఖ్యం అసలు మనకి? ప్రార్థన ముఖ్యమా, పని ముఖ్యమా? బైబిల్ని అడుగుదాం, బైబిల్ ఆన్సర్ చెప్తుంది. ఏమండి, అసలు దేవుడు మనిషి యొక్క ప్రార్థన ఎప్పుడు వింటాడు, అసలు ఎవరి ప్రార్థన ఆయన వింటాడు అనేది మనం దేవుణ్ణి అడిగితే ఆయన చక్కటి సమాధానాన్ని మరి యోహాను సువార్తలో ఇస్తాడండి. ఏమండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం అండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినలా ఆయన వాని మనవి ఆలకించును. ఏమండి, దేవుడు ఎవరి మనవి ఆలకింపడంట? పాపుల మనవి ఆలకింపడు. అసలు ప్రార్థన అంటే ఏంటి? అంటే ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. మనిషి దేవునితో మాట్లాడడం. ఓకే, అసలు దేవుడు ఎవరి మనవి వింటారు, ఎవరి మనవి వినడంట? నీతిమంతుల మనవి వింటాడంట.
ఇంకెవరి మనవి వినడు? పాపుల మనవి వినడు. ఓకే, అంటే దేవుడు నీతిమంతులు ప్రార్థన చేస్తేనే వింటాడు. అసలు నీతిమంతులు ఎవరు? నీతిమంతులు ఎవరు? నీతిమంతులు అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఎవరు? బైబిల్ నుండి ఎవరు గుర్తుకొస్తారండి? అబ్రహాము గారు. ఏమండి? అబ్రహాము గారు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతివంతుడైన అబ్రహాము అని ఉంటుంది. ఏమండి? అబ్రహాము గారు నమ్మాడు. ఆ నమ్మకం మాత్రమే ఉందా? ఇంకేమైనా ఉందా దాంతోపాటు? విశ్వాసం. విశ్వాసులకు తండ్రి. ఏమండి? హెబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి రండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఏమండి? ఏమి లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంట. విశ్వాసము లేకుండా. విశ్వాసం అంటే ఏంటి మరి? విశ్వాసం అంటే ఏంటి? దేవుని నమ్మడం మాత్రమే చాలామంది అనుకుంటారు. అది మాత్రమేనా విశ్వాసం అంటే? కాదు. విశ్వాసం అంటే ఏంటి? కనిపించని దానిని ఉందని నమ్మడం, దానికోసం నిరీక్షించడం విశ్వాసం. దీనికి డెఫినేషను 11వ మొదటి వచనంలో ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రిక 11వ మొదటి వచనం. విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అంటే విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? కనిపించనిది ఉందని నమ్మి దానికోసం నిరీక్షించడం, అది విశ్వాసం అంటే. అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రిని ఎందుకు మరి బైబిల్లో రాయబడింది? ఎందుకు ఆ పేరు ఆయనకు వచ్చింది? కారణం ఏంటి? అది రోమాపత్రికలో ఉంటుందండి. ఒకసారి చూసుకుందాం. అది రోమాపత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. రోమాపత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. మరియు అతడు 18వ వచనం చదవండి. రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఏమంటే అబ్రహాము గారిలో ఉన్నటువంటి ఒక గొప్ప క్వాలిటీ ఏంటంట? నిరీక్షణకు ఆధారము లేని టైంలో అంట ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. నిరీక్షణకు ఆధారము లేని సమయములో అంటే అబ్రహాము గారి బ్రతుకున్న రోజుల్లో ధర్మశాస్త్రం ఉందా అండి? ఉందా ధర్మశాస్త్రం? లేదు. దేని గురించి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? లేదు. అంటే నిరీక్షణకు ఆధారమే లేదు ఆయన బ్రతుకుతున్నటువంటి ఆ సమయంలో. అయినా అబ్రహాం గారు ఏం చేశారు? నిరీక్షణ కలిగి ఉన్నారు. దేవుణ్ణి నమ్మాడు. అందుకే దేవుని నుంచి పిలుపు రాగానే తన కుటుంబం అందరినీ వదిలేసి ఆయన ఏం చేశాడు? దేవుడు చూపించిన ప్రదేశానికి వచ్చేస్తాడండి, నువ్వెవరు అని కూడా అడగకుండా. కారణం ఏంటి? దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం. అందుకే పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము గారు ఏం చేశారట? ఎదురు చూశాడు. మనకు ఇంత సంపూర్ణమైన జ్ఞానం ఉన్నా పరలోకం వాల్యూ తెలియదు మనకి. కానీ అబ్రహాము గారు చూడండి, పునాదులు గల పట్టణం కోసం తాను భూమి మీద గుడారిలో వేసుకొని అంత పెద్ద స్థలాన్ని, ఒక దేశాన్ని ఆయనకి ఇచ్చిన మొత్తం స్వాధీనం చేసుకోకుండా ఆయన గుడారాలు వేసుకొని బతికాడండి. ఎందుకంటే పునాదులు కలిగినటువంటి ఆ పరలోకం కోసం ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. అది విశ్వాసం. విశ్వాసం ఎలా కనిపిస్తుంది? క్రియల ద్వారా కనిపిస్తుంది. ఆయన నమ్మే సైలెంట్గా కూర్చోలేదు, క్రియలలో దాన్ని చూపించాడు. ఇదే విషయాన్ని యాకోబు పత్రికలో చాలా వివరంగా వ్రాయబడిందండి. ఏమంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19 నుండి 23 వచనముల వరకు అండి.
యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19 నుండి 23 వచనముల వరకు. దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములు వణికి నమ్ముచున్నవి, క్షమించండి, నమ్మి వణుకుచున్నవి. ఒక నిమిషం. ఏమండి, చాలామంది క్రైస్తవులు అంటారు కదా, కేవలం దేవుని నమ్మడం మాత్రమే విశ్వాసం అని. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏం చెప్పండి? దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు, ఓకే, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి. దయ్యాలంట కేవలం దేవుడు ఉన్నాడని నమ్మడం మాత్రమే కాకుండా ఏం చేస్తున్నాయి? నమ్మి వణుకుతున్నాయంట. అంటే మనకన్నా గ్రేటే కదా. ఇప్పుడు కేవలం నమ్మకం మాత్రం విశ్వాసం అనుకుంటే మరి దయ్యాలు ఏం చేస్తున్నాయి? వణుకుచున్నాయట. నమ్మడం కాకుండా వణుకుతున్నాయి. కానీ అది కాదు విశ్వాసం అని కింద ఇంకా చెప్తాడండి. ఇప్పుడు చదవండి 20వ వచనం నుంచి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. 26వ వచనం కూడా చదవండి. 26వ వచనం కూడా అండి. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే. అంటే ఇప్పుడు విశ్వాసులు అని మనం పిలువబడుతున్నామంటే మనలో ఏముండాలి? క్రియలు ఉండాలి. ఏం క్రియలు? దేవుని పనులు ఉండాలి. దేవుని క్రియలు మనలో ఉండాలి. అప్పుడే మనం విశ్వాసులు. ఆ విశ్వాసం ఉంటేనే మనం ఏమని పిలువబడతాం? నీతిమంతులు. మరి నీతిమంతుల మొరను దేవుడు ఇప్పుడు ఆలకించడా? కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 34వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. చాలండి. ఏమండి, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నీతిమంతులు అంటే ఎవరు? విశ్వాసులు అంటే ఎవరు? క్రియలు కలిగి ఉన్నవారే. అంటే దేవుని పని చేసేవారు ప్రార్థన చేస్తేనే ఎవరు ఆలకిస్తారు? దేవుడు ఆలకిస్తాడు. ఇప్పుడు దేవుని పని చెయ్యని మనం ప్రార్థించుట న్యాయమా? న్యాయం కాదు. మనం ప్రార్థించినా ఆయన వినడు. కాబట్టి మన మొర కానీ మన ప్రార్థన కానీ దేవుడు వినాలంటే మనం ఏం చేసేవారమై ఉండాలి? దేవుని పని చేసేవారమై ఉండాలి. అర్థమవుతుందా అండి? దేవుని పని చేసేవారై ఉండాలి. సరే, మరి దీనికి కాన్సెప్ట్కి ఉదాహరణలుగా మనం కొంతమంది జీవిత చరిత్రాన్ని బైబిల్ నందు చూసుకున్నట్లయితే ప్రియులారా, ముందుగా మనకు కనిపించేది మోషే గారు. ఏమండి, మోషే గారు కూడా ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడా? వినలేదా? విన్నాడు. మచ్చుకొక సందర్భాన్ని చూసుకుందాం. నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయము 10 నుండి 14 వచనములు. నిర్గమకాండం 32వ అధ్యాయము 10 నుండి 14 వచనములు. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును.
ఒక నిమిషం. ఇది ఎవరితో మాట్లాడుతున్నారంటే దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇప్పుడు చదువుతున్న మాటలు వచ్చేసి దేవుడు చెప్తున్నాడు మోషేకి. ఓకే ఫైన్. ఇప్పుడు చదవండి 10వ వచనం. కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఏల చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు కీడు చెయ్యక దాని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రము వలె నీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానమునకు ఇచ్చేదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. అంతట యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. అంటే సందర్భం ఏంటి ఇక్కడ? మోషే గారిని దేవుడు పిలుస్తాడండి 10 ఆజ్ఞలు ఇవ్వడానికి. ఆయన సీనాయి పర్వతం మీద ఎక్కెళ్తాడు. 40 రోజులు అవుతుంది. మరి మోషే గారి కిందికి రాకపోయేసరికి కిందనున్న ఇశ్రాయేలీలో ఇంకా మోషే గారు చచ్చిపోయారు, చెప్పబెట్టకుండా వెళ్ళిపోయారు ఆయన. కాబట్టి ఇప్పుడు మాకు అర్జెంటుగా ఒక దేవుడు కావాలి అని చెప్పేసి తమ బంగారులన్నింటినీ అహరోను గారికి ఇచ్చేసి ఒక దూడను చేయించుకొని దాని ముందు గెంతులు వేసుకొని బల్లి చేసుకొని ఆరాధించుకుంటూ ఉంటారు. ఇది సందర్భం. మోషే గారు కొండ దిగుతున్నారు. కొండ దిగినప్పుడు ఆయనకు శబ్దాలు వినిపిస్తాయి. ఏంటి ఇలా అరుస్తున్నారు ఏంటి అని తొంగి చూసినప్పుడు ఆయన కనిపించేది ఏంటి? ఒక దూడ విగ్రహాన్ని ముందు వీళ్ళు ఏం చేస్తున్నారు? గెంతుతున్నారు, ఆరాధిస్తున్నారు. ఇప్పటి వరకు నడిపించుకొని వచ్చినటువంటి సజీవుడైన మరి యెహోవాను వీళ్ళు ఏం చేశారు? మర్చిపోయి విగ్రహారాధనని మొదలెట్టారు. విగ్రహారాధన అంటే దేవునికి పిచ్చ కోపం, అస్సలు నచ్చదు ఆయనకి. కానీ ఇశ్రాయేలు ఏం చేశారు? అదే చేశారు. అందుకే ఆ విషయంలో దేవుడు చాలా కోపం పడి ఏం చేయాలనుకుంటాడు ఇక్కడ 10వ వచనంలో ఏమంటున్నాడండి? కావున నీ ఊరుకొండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి, నేను వారిని ఏం చేస్తానట? కాల్చివేస్తానని చెప్పేస్తాడు. అంటే ఆ ఇశ్రాయేలులందరినీ అలా గెంతులేసిన వారందరినీ నేను సంహరించేస్తాను, కాల్చేస్తాను అని మోషేతో చెప్పినప్పుడు మోషే గారు తెలివిగా ఏం చెప్తున్నారండి? అక్కడ ఏం చెప్తున్నారు? ప్రభువా, కోపంలో నిర్ణయం తీసుకోకండి. మరి మీ సంతానాన్ని ఇక్కడ మీరు చంపేస్తే ఐగుప్తులు ఏమనుకుంటారు? అక్కడ నుంచి చూడండి 12వ వచనంలో, ఆయన కొండల్లో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లు, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలను? మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి ఐగుప్తుల గురించి? కాబట్టి వద్దు, ఇశ్రాయేలుని చంపకండి, మీ కోపాన్ని అణుచుకోండి మోషే గారే ప్రార్థన చేస్తారండి. మోషే గారు ప్రార్థన చేస్తాడు. అప్పుడు దానికి రిజల్ట్గా, దానికి సమాధానంగా 14వ వచనంలో ఏమని రాయబడింది? అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. అంటే తన కోపాన్ని ఆయన ఏం చేశాడు? అణుచుకున్నాడు. చేస్తానన్న కీడును ఆయన ఏం చేశాడు? చెయ్యలేదు. అంటే మోషే గారి ప్రార్థనని ఇప్పుడు ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. మనిషిగా ఉన్న మోషే గారి సలహాని దేవుడు విన్నాడు, తీసుకున్నాడు. ఎందుకు ఆలకించాడండి మోషే గారి ప్రార్థనని? ఆయన నీతిమంతుడు, మోషే నీతిమంతుడు. అలాగే దేవుని పనిలో ఉన్నాడు ఆయన. ఆయన కూడా ఈ ప్రజల్లో గెంతుతున్నాడు అనుకోండి,
గెంతుకొని ప్రభు వారిని నాశనం చేయకుండా ఏం చేస్తాడు? ముందు ఈయన నన్ను చంపేస్తాడు ఆయన, అంతే కదా. కానీ మోషే గారు దేవుని పనిలో ఉన్నారు, ఎన్నో శ్రమల్ని దేవుని పనిలో ఉండి అనుభవించారు. అందుకే ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించాడు. దేవుడు మన ప్రార్థన వినాలంటే మనకు అర్హత కావాలి. ఏంటది? దేవుని సేవకులమే ఉండాలి, దేవుని పని చేసేవారముగా ఉండాలి. అప్పుడే మన ప్రార్థన అయినా ఆలకిస్తాడు. అలాగే మరొక సందర్భంగా యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12, 13, 14 వచనములు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12, 13, 14 వచనములు. ప్రియులారా, యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబ్యాలోను నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలోను నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అనుమాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యంలో నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినినా ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలుకు పక్షముగా యుద్ధము చేసెను. ఏమండి, ఇక్కడ కూడా యెహోషువ గారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని ప్రార్థన చేస్తున్నారు? సూర్యుడా నువ్వు గిబ్యాలో ఉండిపో, అలాగే చంద్రుడా నీవు అయ్యాలోని లోయలో నిలువుము. అంటే సూర్య చంద్రుణ్ణి యెహోషువ గారు ఏం చేస్తున్నారు? ఆపేస్తున్నారు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవుడా ఈ రెండింటిని ఆపు. ఎందుకు ఆపాలి? కారణం ఏంటి? యుద్ధం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే అస్తమించే లోపల వీళ్ళు యుద్ధం కంప్లీట్ చేసేయాలి కదా రూల్స్ ప్రకారంగా. కానీ ఇంకా యుద్ధం అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేదు. కాబట్టి దేవుని వేడుకున్నాడు సూర్యుడిని చంద్రుడిని ఆపేయమని. మరి ఆపాడా దేవుడు? ఆపాడు. అందుకే 14వ వచనంలో ఏమని రాయబడి చూడండి, యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతే కానీ ఉండలేదు. అంటే దాని అర్థం మనిషి యొక్క మనవి విని కాలచక్రంలోని అలాగే సూర్యుడిని చంద్రుడిని ఆపినటువంటి సంఘటన ఇదొక్కటే రిజిస్టర్ అయి ఉందండి బైబిల్లో. అంతకు ముందు కానీ అంతకు తర్వాత కానీ ఎక్కడా లేదు. అంటే దేవుడు నరుని మాట విని సోలార్ సిస్టమ్ని కూడా ఆపేయగలడు. ఎందుకు నరుని మాట విన్నాడు? కారణం ఏంటి? దేవుని పని నిమిత్తం. దేవుని పని నిమిత్తమే ఆయన అడిగారు. ఎవరు? యెహోషువ గారు అడిగారు దేవుని పని అవ్వాలని, ఇశ్రాయేలీయులు ఆ యొక్క యుద్ధంలో జయం పొందాలని. ఆ ఒక మంచి ఉద్దేశంతోనే దేవుని పని నిమిత్తమే ఆపమని అడిగినప్పుడు దేవుడు దాన్ని ఏం చేశాడు? ఆ మనవిని ఆలకించాడు. దేవుడు ఒక నరుని ప్రార్థనని ఆలకించాడు అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఎలియా గారి సందర్భం కూడా. ఏమంటే ఎలియా గారి సందర్భం ఆలోచిస్తేనండి, మరి అందరికీ తెలిసిన సందర్భం. బయలుదేవతకు ఎంతమంది ప్రవక్తలు? 450 మంది ప్రవక్తలు ఉంటారు. యెజుబెలు దానికి హెడ్. కాబట్టి మరి ఆ టైంలో విగ్రహారాధన ఎక్కువ ఉండేది. ఈ 450 మంది బయలు ప్రవక్తలు వీళ్ళందరూ అబద్ధ ప్రవక్తలు. కాబట్టి వీరికి అండ్ ఏలియాకి ఒక పోటీ అనేది జరుగుతుంది. ఏంటి? ఏలియా గారు ఒక సవాల్ చేస్తారు. ఏంటంటే, మీరు మీ బయలుదేవతను మరి ఎలాగైనా ఒప్పించి ఆ దహన బలికి నిప్పంటకుండా అదే మండిపోవాలి, తగలబడిపోవాలి అని చెప్తారు. కాబట్టి ఇది సవాళ్ళకి వీరందరూ ఒప్పుకుంటారు. మరి చాలా పెద్ద స్థలంలో ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇశ్రాయేలు కూడా వస్తారు ఇవన్నీ చూడడానికి. మరి ఎలియా గారు వెయిట్ చేస్తారండి. ఫస్ట్ ఛాన్స్ వాళ్ళకి ఇస్తారు, బయలు ప్రవక్తలకి, ఆ బయలు దేవతను ఆరాధిస్తున్నటువంటి ఆ అబద్ధ ప్రవక్తలకి ఇస్తారు ఛాన్స్. ఇచ్చినప్పుడు ఈ 450 మంది ఏం చేస్తారంటే, పొద్దు నుంచి సాయంత్రం వరకు తమ బయలు దేవతను కన్విన్స్ చేయడానికి
ప్రార్థనలు చేస్తారు, యాగాలు చేస్తారు, గొంతు బయటకు వచ్చినట్టు అరుస్తారు, కొట్టుకుంటారు, తిరుగుతారు, ఏమి ఆరాధనలు, పాటలు, కేకలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేసినా వారి బయలుదేవత రెస్పాండ్ అవ్వదు. దీనికి తోడు మధ్యలో ఏలియా గారు సెటైర్లు వేస్తూ ఉంటారు. బయలుదేవత నిద్రపోతున్నాడేమో, కాస్త గట్టిగా అరవండి, వాడిని లేపండి అని చెప్తూ ఉంటారు. అది విన్న వీళ్ళు ఇంకా రోషం కలిగి చేస్తారు, అయినా ఏం ప్రయోజనం ఉండదు. తర్వాత ఏలియా గారికి ఛాన్స్ వస్తుందండి. ఏలియా గారికి ఛాన్స్ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు, తన దహన బలి అర్పించే ఇది ఉంటుంది కదా పీఠం, అది మొత్తం నీళ్ళతో తడిపేయమంటాడు. తడిపేశాక దహన పీఠని నీళ్ళతో తడిపేయమంటాడు. తడిపేసిన తర్వాత ఏలియా గారు ఒక ప్రార్థన చేస్తాడండి. ప్రార్థన చేయగానే ఏమవుతుంది, ఆకాశం నుండి ఒక పిడుగు పడి అది మొత్తం నింపట్టేసుకుంటుంది. అంటే ఇక్కడ కూడా ఒక మనిషి ప్రార్థనని దేవుడు విన్నాడా అంటే విన్నాడు. ఎందుకు విన్నాడు? ఆయన ప్రతాపం చూపించడానికి వినలేదు అక్కడ, నేనే గొప్పవాడిని నిరూపించడానికి వినలేదు అక్కడ. దేవుని కోసం చేసినటువంటి సవాల్ అది. దేవుని కోసం పని చేస్తున్నాడు అక్కడ, దేవుని గురించి చెబుతున్నాడు. ఏమండి, ఇశ్రాయేలుకి దేవుని గురించి చెబుతున్నాడు. యెహోవా, మీరు నమ్మిన యెహోవా దేవుడే నిజమైన దేవుడు, ఇంకే దేవతలు, విగ్రహారాధన ఇవన్నీ పనికిరావు అని నిరూపించడానికి ఈ సవాలు చేసి ఆయన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనని దేవుడు విన్నాడు, ఆలకించాడు. అంటే ఈ 3 సందర్భాల్లో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని పనిలో ఉండి పని నిమిత్తం ప్రార్థన చేస్తేనే దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రార్థనని ఆలకిస్తున్నాడు. దేవుని పనిలో ఉన్న వారి ప్రార్థనని దేవుడు ఆలకిస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఎలా ప్రార్థన చేశాడు, ఆయన ఎప్పుడు ప్రార్థన చేశాడు ఆయన? ఏమండి, లూకాసు వార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము 37వ వచనం ప్రియులారా. లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెలుచు కాలము గడుపుచుండెను. చాలండి. ఇంకో చోట ఆయన రాత్రిపూట ప్రార్థన చేస్తుండెను అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు వారు పొద్దునంతా ఏం చేశారంట, పొద్దునంతా దేవాలయంలో కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడు, బోధిస్తున్నాడు. ప్రార్థన మాత్రం ఎప్పుడు చేస్తున్నాడు ఆయన? రాత్రిపూట. పొద్దునంతా దేవుని పనిలో ఉన్నాడు, నైట్ పూట ప్రార్థన చేశాడు. అంతేగాని పొద్దునంతా ప్రార్థన చేయలేదు, పొద్దునంతా కూర్చొని ప్రార్థన చేయలేదండి. యేసుక్రీస్తు వారు పని చేశాడు, పని చేశాక, దేవుని పని చేశాక ప్రార్థన చేశాడు. అసలు దేవుని పని ఎందుకు చేయాలి? దేవుని పని ఎందుకు చేయాలి? అసలు మనకిచ్చినటువంటి పని ఏంటి అంటే, మనకిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి, బాధ్యత ఏంటి, మనపై పెట్టిన బాధ్యత ఏంటండి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి, దేవుని గురించి చెప్పాలి, క్రీస్తు గురించి చెప్పాలి. ఇదే మన పని కదా. అంటే వాక్యాన్ని మనం ప్రకటించాలి. అసలు ఎందుకు ప్రకటించాలి వాక్యాన్ని? కారణం ఏంటి? రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఏమండి, వినడం వలన విశ్వాసం కలుగుతుందంట. ప్రార్థన చేయడం వల్ల కాదా? అస్సలు కాదు. వినుట క్రీస్తును గూర్చిన మాట అంటే సువార్త, దేవుని గురించిన మాట ప్రకటించడమే కదండి సువార్త అంటే. అంటే సువార్త వలన మనిషి ఏం చేస్తాడు, ఏం చేయగలడు? విశ్వాసించగలడు, దేవుణ్ణి నమ్మగలడు. ఏమండి, మనకి ఇవ్వబడినటువంటి బాధ్యత ఏంటి? నశించిపోతున్న వారిలో ఒక్కరినైనా మనం రక్షించాలి.
అదే కదా మనకున్న బాధ్యత. మరలా రక్షించాలి, ఒక పాపి మనసు మార్చాలి అంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని ప్రకటించాలి. అదే దేవుని పని. కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగును. దేవుని పని చేయడం వలన, వాక్యాన్ని ప్రకటించడం వలన విశ్వాసం కలుగుతుంది. అంతేగాని ప్రార్థన చేస్తుందా విశ్వాసం కలుగుతుందా? అవ్వదు. కానీ నేడు క్రైస్తవ్యంలో ఉన్న ఒక చెడ్డ నమ్మకం ఏంటంటేనండి, చాలామంది ఏం చేస్తారంటే, మరి పాస్టర్ల దగ్గరికి వెళ్ళి, నా కొడుకు నా మాట వినట్లేదు, నా కూతురు నా మాట వినట్లేదు, ప్రార్థన చెయ్యండి అని చెప్తారు. విన్నారా? ప్రార్థన చెయ్యాలా? ప్రార్థన చేస్తే మారిపోతాడా కొడుకు కూతురు? ఏమండి, నా భర్త క్రీస్తుని నమ్మట్లేదండి, ప్రార్థన చేయండి. అయితే ప్రార్థన చేస్తే ఏం చేయాలి? వీళ్ళ నమ్మకం ఏంటంటే, వీళ్ళు ప్రార్థన చేస్తేనంట యేసుక్రీస్తు వారు అతని కల్లోకి వచ్చేసి, బాబు నీ ఇప్పటి నుంచి నువ్వు నీ భార్య మాట వినాలని అంటారని వీళ్ళ నమ్మకం. అలాగా ప్రార్థన చేయడం వల్ల మనిషి మారడు. ఒకవేళ ప్రార్థన చేయడం వల్లనే మనిషి మారేదైతే యేసుక్రీస్తు వారు ఎందుకండి అంత పాపం కష్టపడి సువార్త ప్రకటించాడు? అంత కష్టపడి దేవుని పని ఎందుకు చేశాడు ఆయన? ఎందుకు అంతగా నలగొట్టుకున్నాడు తన శరీరాన్ని? అలాగే పౌలు గారు, అపోస్తలులు ఎంతమంది, వీళ్ళందరూ దేవుని పని చేశారు. ప్రార్థనలు కాదు, ఒట్టి ప్రార్థనలు చేయలేదు. వాళ్ళు దేవుని పని చేశారు, సువార్త ప్రకటించారు, తమ శరీరాన్ని నలగొట్టుకున్నారు. కారణం సువార్త వలనే మనిషి మారుతాడు. మాటకున్నటువంటి పవర్ అలాంటిది. ఏమండి, ఇప్పుడు మనం కూడా వాక్యం నేర్చుకుంటున్నాం. ఏం చేస్తుంది వాక్యం? ఇప్పుడు మనకి మన బాధ్యతను గుర్తు చేస్తుంది. మనం ఎందుకు పుట్టామో అని వాక్యం అనేది మనకు గుర్తు చేస్తుంది. మనపై దేవుడు పెట్టుకున్న నమ్మకం, బాధ్యత ఇవన్నీ మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. వాటిని కంప్లీట్ చేశాకే మనకు పరలోకం. పనిలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తేనే దేవుడు మన ప్రార్థనని వింటాడు. మరి పని చేయకుండా ఉట్టి ప్రార్థనలే చేస్తే ఏమవుతుంది? వినడు. ఓకే. తర్వాత కీర్తనల గ్రంథం 109వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 109వ అధ్యాయము 7వ వచనం అండి. కీర్తనలు 109వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, వాడు విమర్శలోనికి తేయబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక. వాని ప్రార్థన ఏమవుతుందంట? పాపమగునుగాక. అంటే మనం పని చేయకుండా, ఇన్ని విషయాలు తెలిసింది మనకి, పని చేసి ప్రార్థన చేస్తేనే దేవుడు మన మొర ఆలకిస్తాడని కూడా తెలిసింది. కానీ మనం పని ఏమి చేయకుండా ఉట్టి ప్రార్థనలు చేస్తే మన ప్రార్థన ఏమవుతుందంట? పాపం అయిపోతుందంట. దానికి మళ్ళీ అడిషనల్గా ఒక శిక్ష ఉంటుంది. ఏమండి, అందుకే యేసుక్రీస్తు వారు అంటారండి మత్తయి సువార్తలో. ఏమండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట అంటాడు ఆయన. 21వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుండి 23 వచనంలో. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుండి 23 వచనంలో అండి. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? మీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చెయ్యువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఏమండి, 21వ వచనం ప్రకారంగా, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే ప్రవేశించును. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ప్రభువా ప్రభువా నిరంతరం గొలుసు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, లెంట్ డేస్ ప్రార్థనలు, ఇంకా ఏమేమైతే ప్రార్థనలు ఉన్నాయో అవన్నీ. ఏమండి, కొంతమంది అయితే ప్రేయర్ టవర్స్ కట్టారు. ఎందుకు బాబు, భూమి మీద ఉండి చెప్తే వినపడదా? నాకు చెవుడేటి
ప్రేయర్ టవర్స్, ఆ టవర్ మీదకి ఎక్కి గట్టి గట్టిగా అరుస్తారు. ఏమండి, ఇలాగ ప్రభువా ప్రభువా అని ఉట్టి ప్రార్థనలో మాటల్లో ఉంటే వారిని ఏం చేస్తాడంటే ఆయన పరలోక రాజ్యం వాళ్ళకి ఇవ్వరు. ఉట్టి ప్రార్థనలో ఉంటే వారికి పరలోక రాజ్యం అనేది ఇవ్వరు. ఎప్పుడు పరలోక రాజ్యం వస్తుందంటే మనకి ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే ప్రవేశించును. అంటే దేవుని పని చేసేవారే పరలోకానికి అర్హులు. కాబట్టి దేవుని పనికి రాని నీవు ప్రార్థించుట న్యాయమా? ఇప్పుడు దేవుని పనికి రాని నీవు ప్రార్థించుట న్యాయమా? ఊనా ప్రార్థించుట న్యాయం కాదు. మనం ప్రార్థన చేసినా దేవుడు విండు. కాబట్టి పని చేసే ప్రార్థన చేయాలి, పని చేసి దేవునితో మాట్లాడాలి. దేవుడు మనతో మాట్లాడాలా, మనం దేవునితో ఎక్కువ మాట్లాడాలా? ఏమండి, ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, స్టూడెంట్స్, టీచర్ ఉంది. టీచర్ ఎక్కువ మాట్లాడాలా, స్టూడెంట్స్ ఎక్కువ మాట్లాడాలా? టీచర్ ఎక్కువ మాట్లాడాలి. ఎందుకు? జ్ఞానం కావాలి కదా. కాలేజీకి స్కూల్కి వెళ్తుంది దానికోసం, జ్ఞానం పొందుకోవడానికి. టీచర్ని ఆపబెట్టేసి నువ్వే మాట్లాడేస్తుంటే ఏంటి అర్థం? అలాగే దేవుడు మనతో మాట్లాడాలి ఎప్పుడు. ఆయన ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా. ఇదిగో ఈ సత్యవాక్యం ద్వారా, సంపూర్ణమైన జ్ఞానం ద్వారా ఆయన మాట్లాడతాడు. మనకెలా అర్థమవుతుంది? తీసి చదివితే అర్థమవుతుంది. మనం అది చెయ్యం కదా, ఉట్టి ప్రార్థనలోనే ఉండిపోతాం. కాబట్టి దేవుని వాక్యాన్ని తెలుసుకున్న మనం ఏం చేయాలంటే వాక్యాన్ని ఇంకా అర్థం చేసుకోవాలి, బైబిల్ని బాగా చదవాలి. అప్పుడే దేవుని యొక్క మనసు మనకు అర్థమవుతుంది. అలా దేవుని యొక్క మనసును మనకు పూర్తిగా అర్థమైతేనే ఇంకొకరికి చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం నిరంతరం వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నంలోనే ఉందామని భావిస్తూ మరి చిన్ని మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దయగలిగిన మా కన్న తండ్రి దేవా, మరొకసారి మిమ్మల్ని తండ్రి అని పిలవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. తండ్రి మరి ఇంతవరకు తండ్రి మీ యొక్క మనసులోని మాటల్ని తండ్రి మరి బైబిల్ ద్వారా తండ్రి మేము నేర్చుకున్నాం, మాకు నేర్పించారు తండ్రి. అందుని బట్టి మీకు వందనములు దేవా. మేము నిరంతరం తండ్రి ఈ వాక్యాన్ని తెలుసుకున్న వారముగా తండ్రి మీ పనిలో ఉంటూ తండ్రి మిమ్మల్ని ఆనందపరిచే బిడ్డలుగా తండ్రి నిరంతరం మా తుది శ్వాస వరకు తండ్రి మీకోసం యథార్థంగా నమ్మకంగా బ్రతికి మీ పనిని తండ్రి తొందరగా చేసి తండ్రి తొందరగా సంపూర్తి చేసి మీ యొద్దకు చేరే భాగ్యాన్ని ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ప్రసాదించమని కోరుకుంటూ మరొకసారి మిమ్మల్ని తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మీ చిత్తమున్న ఎడల మాకు ప్రసాదించవలసిందిగా ప్రాధేయపడుతూ క్రీస్తు యేసు వారి పుణ్యనామాన ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.